వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మనం సాయిల్ నేలను భూమిని దున్నకుండా మనము ఒకసారి దున్నినామంటే మనం ఎన్ని పంటలు అంటే మళ్ళీ ప్లవ్ కల్టివేటర్ లేకుండా ఎన్ని పంటలు పండించుకోవచ్చు, ఎన్ని పంటలు సాగు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే చాలామంది రైతులు మామూలుగా అంటే ఈ మల్చింగ్ డ్రిప్ లేని వాళ్ళైతే ఒక పంట ప్లవ్ రోటవేటర్ కొట్టేసి పంట వేసుకుంటారు. ఆ పంట తీసిన మళ్ళీ దున్నుకుంటారు, మళ్ళీ పంట పెట్టుకుంటారు. వాళ్ళకు అంత ఈజీగా ఉంటుంది. అదే మల్చింగ్ బెడ్ సిస్టము, తర్వాత ఈ స్టేకింగ్, తీగజాతి కూరగాయలు సాగు చేసేటప్పుడు ఇటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మనకు ప్రతి పంటకు దున్నడము, మళ్ళీ స్టేకింగ్ చేయడం, మళ్ళీ మల్చింగ్, కట్టెలు, ఇటువంటి వాళ్ళ ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఈ వీడియోలో జనరల్గా కొందరు రైతులు కూడా అడగడం జరుగుతుంది, సరే ఎన్ని పంటలు వేసుకోవచ్చని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనము ఫస్ట్ సాయిల్ రెడీ చేసుకుంటాం, జనరల్గా ల్యాండ్ ప్రిపేర్ చేసుకుంటాం. మనకు అన్ని ఫెర్టిలైజర్లు వేసి జనరల్గా ఫస్ట్ బెడ్ల పైన ఎటువంటి ఎరువులు ఇవ్వాలి, తర్వాత మనం సాయిల్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి సార్, ఫస్ట్ ఎరువులు ఏవి ఇవ్వాలి, మనం నేల బలంగా తయారు కావాలంటే, మంచి ఫెర్టిలిటీ ఉండాలంటే ఏం చేయాలని కూడా అడగడం జరుగుతుంది. ఫస్ట్ మనం ప్లవ్ వేసుకుంటాం, కంపల్సరీ ప్లవ్ వేసుకోవాలి. ప్లవ్ వేసుకుంటే మనకు గడ్డి అంతా క్లీన్ అయిపోతుంది. ఏదైనా లోపల ఉన్న విత్తనాలు లోపల బయటికి మట్టి అటు ఇటు రావడం, కాబట్టి కల్టివేటర్ కంటే ఫస్ట్ ప్లవ్ వేసుకోండి. ప్లవ్ వేసుకున్న తర్వాత దాన్ని కొన్ని రోజులు ఆరబెట్టి తర్వాత 1 వీక్ తర్వాత కానీ అట్లా తర్వాత రోటావేటర్ వేసుకోండి. సో అయితే ఇక్కడ మనం కంపల్సరీ సాయిల్ తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు పశువుల ఎరువు అనేది వేసుకోవాలి. 5 నుండి 6 ట్రాక్టర్, మినిమం 4 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసుకోవాలి. లేదు వీలుంటే మీకు 6 నుండి 8 ట్రాక్టర్లు పశువుల ఎరువు వేసుకున్నా నష్టం లేదు. పశువుల ఎరువు అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎవరికైతే పశువుల ఎరువు దొరకదో, లేకుంటే కోళ్ళ ఎరువు కానీ మేకల ఎరువు కానీ వేసుకోవాలి. ఎండాకాలం మాత్రం ఈ ఎరువులు వేసుకోవద్దు. మేకల ఎరువు, కోళ్ళ ఎరువు మామూలు టైంలో వేసుకోవచ్చు. ఈ పశువుల ఎరువు ఎటువంటి ఈ ఎరువులు దొరకని వాళ్ళు కంపల్సరీగా కొన్ని కార్బన్ సంబంధించిన ఫెర్టిలైజర్స్ షాపులలో దొరుకుతాయి. ఈ హ్యూమిక్ యాసిడ్, సీవిడు కొద్దిగా పెద్ద మొత్తంలో, ఎక్కువ మొత్తంలో మనం సాయిల్లో వేసుకోవాలి. కానీ మ్యాక్సిమం పశువుల ఎరువు గురించి ప్రయత్నం చేయాలి. కంపల్సరీ ప్రయత్నం చేస్తే దొరుకుతుంది మనకు. కోళ్ళ ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఇటువంటి కంపల్సరీగా ఆ విధంగా పశువుల ఎరువు 4 నుండి 6, 8 ట్రాక్టర్ల వరకు ఫస్ట్ ప్లవ్ వేసిన తర్వాత పశువుల ఎరువు వేసుకొని రోటావేటర్ కొట్టుకొని మళ్ళీ తర్వాత బెడ్లు తీసుకొని మనం వేసుకోవచ్చు. లేదు అంటే ప్లవ్, రోటావేటర్ తర్వాత బెడ్ మేకింగ్ చేసి బెడ్ వేసుకున్న తర్వాత బెడ్ల పైన కూడా పశువుల ఎరువు వేసుకోవచ్చు. కొంత పొడిగా అయిన తర్వాత ఆ పశువుల ఎరువు బెడ్ల పైన వేసి ఏదైనా పార కానీ ఏదైనా ఒక ఎక్విప్మెంట్తోని ఆ పశువుల ఎరువు ఆ మట్టిలో కొంతవరకు, పూర్తిగా కింది వరకు కలిసి అవసరం లేదు, కొంత మట్టి అది ఇది 2 కలిసే విధంగా మీరు కలుపుకొని ఆ విధంగా బెడ్ల పైన వేసుకోవాలి. సో దాంతోపాటు కంపల్సరీగా ఒక యూరియా వేసుకోండి. వీలైతే కంపల్సరీగా 2 సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక డిఏపి, ఈ హ్యూమిక్ యాసిడ్ 5 కేజీలు, సీవిడ్ 5 కేజీలు, ఏదైనా మనకు గుళికలు, ఈ 3G గుళికలు ఏదైనా పురుగు ఉంటే వేరును కొడుతుంది అని అటువంటి ఏమైనా సాయిల్ మీ ఇబ్బంది అటువంటి ఉంటే కంపల్సరీగా అటువంటి గుళికలు కూడా ఒక 5 కేజీలు వేసుకోండి. 1 ఎకరంలో సరిపోతుంది. ఇంకేమైనా సిఎంఎస్ కానీ ఇంకేమైనా ఆర్గానిక్ దొరికితే కూడా వేసుకుంటే బెటర్. బట్ ఇవైతే మినిమం ఇప్పుడు నేను చెప్పిన కంపల్సరీగా వేసుకోవాలి. ఆ విధంగా బెడ్ పైన ఎరువులు వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము బెడ్ల తర్వాత ఏం చేస్తామంటే మనం మల్చింగ్, డ్రిప్ 2. అయితే జనరల్గా రైతులు బెడ్ పైన మనము డ్రిప్ అనేది వేయడం జరుగుతుంది. ఆ డ్రిప్ వేసుకున్న తర్వాత పైన మల్చింగ్ వేస్తారు. అయితే మనకు ఆ డ్రిప్ వేసుకొని మల్చింగ్ వేసుకుంటే ఆ మొత్తం డ్రిప్ కవర్ చేసి పైన కవర్ ఉంటుంది కాబట్టి లోపల డ్రిప్ హోల్స్ ఎక్కడైనా జామ్ అయినా, సరిగా మందు పడ్డా, వాటర్ పడుతున్నాయో లేవా, లోపల ఏ విధంగా ఉందనేది మనం చూడలేం. కాబట్టి కవర్ వేసుకున్న తర్వాత ఈ మధ్యలో కొందరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మల్చింగ్ కవర్ వేస్తున్నారు బెడ్ల పైన. వేసుకున్న తర్వాత ఆ కవర్ పైన మనకు డ్రిప్ లైన్ వేస్తున్నారు. ఆ హోల్స్ సరిగా వచ్చేటట్టు, సెట్ అయ్యేటట్టు డ్రిప్ లైన్ వేస్తున్నారు. ఆ విధంగా ఏ డ్రిప్ లైన్ జామ్ అయింది, హోలు వాటర్ పడుతున్నాయి లేవని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. అయితే ఆ విధంగా వేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది ఏంటంటే ఆ పైప్ అనేది డ్రిప్ లాటరల్ అనేది అటు ఇటు కదులుతుంది, అంటే షేక్ మూమెంట్ అవుతుంది. కాబట్టి కదలకుండా ఉండడానికి ఆ హోల్స్ ఎక్కడైతే హోల్స్లో ఒక కట్టె పెట్టి ఆ కట్టెకు ఈ లాటరల్ పైపు కట్టడం కానీ, లేదా జిగ్జాగులు ఇట్లా ఈ విధంగా మనం లాటరల్ పైప్ వేసుకొని కట్టెలు పెట్టడం కానీ హోల్స్లో ఆ విధంగా చేసుకుంటే పైప్ అనేది కదలదు. ఇబ్బంది లేదు అంటే పైన బెడ్ పైన డ్రిప్ లాటరల్ వేసుకొని పైనుండి కవర్ వేసుకోండి. ఏదైనా మీ వీలుని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి ఈ విధంగా చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ పంట అనేది నాటడం జరుగుతుంది. అయితే ఈ పంట నాటిన తర్వాత
ఫస్ట్ క్రాప్ వేసిన తర్వాత మళ్ళీ రెండో క్రాప్ వేయచ్చా, మూడో క్రాప్ వేయచ్చా, లేకుంటే మళ్ళీ దున్నడం అనేది అడుగుతుంటారు. అయితే ఒకసారి ఒక పంట ఫస్ట్ పంట ఎక్సలెంట్ వస్తుంది, మంచి గ్రోత్ మంచి దిగుబడి అనుకున్న విధంగా వస్తుంది, ఎరువులు బాగుంటాయి, ఫెర్టిగేషన్ బాగా ఇస్తాయి. రెండో క్రాప్ అనేది వేసుకోవాల వద్ద రైతులు అడిగేది. అయితే కంపల్సరీగా మీరు ఒక పంట వేసిన తర్వాత రెండో క్రాప్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక క్రాప్ వేయగానే మళ్ళీ దున్నడం అంటే మళ్ళీ మల్చింగ్ కవర్ మీకు మొత్తం చినిగిపోతుంది. మల్చింగ్ కవర్ మళ్ళీ వేయాలి, దానికి 8-10 వేలు. ఆ తర్వాత వచ్చేసి కూలీలు వేయడానికి, డ్రిప్ లైనర్స్ వేయడానికి కూలీలు, దానికి 4-5 వేలు, 15 వేల ఖర్చు. తర్వాత స్టేకింగ్ చేస్తే కట్టెలు తీసి మళ్ళీ కట్టెలు వేయడము, మళ్ళీ జాలీలు నెట్ అల్లడం, ఇవంతా కలిసి దాదాపు మీకు మళ్ళీ దున్నడము, ఇదంతా కలిసి 30-40 వేల రూపాయల ఖర్చు మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఒక క్రాప్ వేస్తే అందులో రెండో క్రాప్ వేసుకోండి నిరభ్యంతరంగా. మీరు మళ్ళీ దున్నే అవసరం లేదు, అందులోనే మళ్ళీ అదే. ఇంకా మీకు భూమి కొద్దిగా తక్కువ అంటే సాయిల్ వీక్ ఉండి ఫెర్టిలిటీ సరిగా లేదు, బలమైన భూమి కాదంటే ఆ హోళ్ళల్లో పంట తీసిన తర్వాత రెండో పంటకు ముందు కొంత గ్యాప్ ఇచ్చి ఆ హోల్స్లలో ఏదైనా ఎరువులు వేయండి, DAP, యూరియా, పొటాషియం మట్టిలో కలిపి వేయండి. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ 10 డేస్ తర్వాత మంచి అది కలిసిపోయినాక మీరు విత్తనం నాటుండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో లేదు అంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. 2 క్రాప్స్ ఎక్సలెంట్గా తీయవచ్చు. అయితే నల్లరేగడి నేలలు, మంచి బలమైన సారమైన నేలల్లో రెండో పంట కాకుండా మూడో పంట కూడా తీయవచ్చు. ఆ మూడో పంట తీసిన రైతులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కసారి భూమి దున్ని మల్చింగ్ కవర్ స్టేకింగ్ చేస్తే మీరు కంపల్సరీగా 2 పంటలు తీయండి. ఆ విధంగా బలమైన నేల, బ్లాక్ సాయిల్ ఉన్నదంటే మూడో పంట కూడా తీయవచ్చు. అయితే మూడో పంట తీసే ముందు మీరు కంపల్సరీగా హోళ్ళల్లో DAP, యూరియా, హ్యూమిక్, CVD, పొటాష్ అన్నీ మళ్ళీ కలిపి వేసుకోవచ్చు. ఆ విధంగా కలిపి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలిసే విధంగా చేసి మళ్ళీ మూడో పంట సాగు చేసినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. కానీ ఎర్రరేగడి నేలలు, బలం తక్కువ ఉన్న భూములు, ఇసుక భూముల్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు మూడో పంట తీయొద్దు. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ ఇప్పుడు చూస్తుంది ఇది దాదాపు కీరదోస, ఇది మూడో పంట, మూడో క్రాప్ లాస్ట్ అక్టోబర్లో దీన్ని లాస్ట్ ఇయర్ మనకు బీర వేయడం జరిగింది. ఎక్సలెంట్ వచ్చింది, మనకు 10-12 టన్నులు వచ్చింది బీర. తర్వాత రెండో పంట కీరదోస వేసినా కానీ మనకు వాటర్ లేకపోవడం, బోర్ ఇబ్బంది వల్ల పోయింది. మళ్ళీ థర్డ్ పంట మళ్ళీ కూడా మనకు షార్ట్ టైంలో వస్తుంది కాబట్టి కీరనే వేయడం జరిగింది. వేసినప్పటికీ ఇప్పుడు అయిపోయింది, దాదాపు ఒక 3-4 డేస్ అయింది మన కీర. ఇది 30 ఎకరం ఉంటుంది, ఇందులో దాదాపు నాకు 4 టన్నులు వచ్చింది. అంటే 30 ఎకరంలో దాదాపు 10 టన్నుల దిగుబడి రావాలి. ఇది మూడో పంట కాబట్టి కంపల్సరీగా ఒక 4-5 టన్నుల దిగుబడి అనేది ఇందులో రావడం జరిగింది 30 ఎకరంలో. అయితే నేను వేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ దున్నడము, మళ్ళీ స్టేకింగ్ చేయాలి, కవర్స్ ఇవన్నీ, వీటికి కొంత డబ్బులు పెట్టాలి, కొంత డబ్బుల ఇబ్బంది మనకు పెట్టలేము. కాబట్టి నేను వెంటనే ఎంతో కొంత మనకు రిటర్న్స్ వస్తాయి కదా అని చెప్పి నేను వేయడం జరిగింది. వేస్తే దాదాపు నాకు ఒక 60,000-70,000 పైనే వచ్చింది, దాదాపు 70-75 వచ్చింది మనకి. ఇందులో జస్ట్ మనకు దీనికి పెట్టిన ఖర్చు ఏంది, మనకు విత్తనాల ఖర్చు, కొంత కలుపు తీయడము, గడ్డి మందు కొట్టడము, కటింగ్, ఇవన్నీ జస్ట్ ఒక 20-25 వేల ఖర్చు అయింది. ఒక 40-50 వేలు అయితే మనకు కొంత ఇందులోంచి రావడం జరిగింది. సో వీలుంటే, మీకు ఇబ్బంది ఉంది, మేము మళ్ళీ తొందరని చేయలేము, ఇబ్బంది ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి మూడో పంట వేయాలంటే మళ్ళీ మనకు డబ్బులు లేవు అన్న వాళ్ళు కొంత DAP, యూరియా, పొటాష్ హోళ్ళలో వేసుకోండి. నేను ఏం వేయలేదు, హోళ్ళలో DAP, యూరియా, పొటాష్ నాకు వీలుపడలే వేయలే, బట్ వేసుకొని మీరు కంపల్సరీగా మూడో పంట కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ఎర్రరేగడి సాయిలు ఇట్లా ఎర్రరేగడి తర్వాత ఈ మనకు బలం తక్కువ ఉన్న ఇసుక భూములలో, రాళ్ళ భూముల్లో మాత్రం మూడో పంట ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. ఓన్లీ మనకు 2 పంటలు మాత్రమే తీయండి. సో ఇది ఎందుకంటే దీనివల్ల మనం ఒక పంట తీసిన తర్వాత రెండో పంట ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. మనకు ఎటువంటి ఖర్చు ఉండదు, విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, కటింగ్ ఖర్చు, స్ప్రేలు, అంతే. వేరే ఎటువంటి ఖర్చులు అనేవి ఉండవు. లేదు మళ్ళీ కొత్త వేయాలంటే కంపల్సరీగా మినిమం బాగా వేయాలంటే 50,000 పెట్టుబడి మళ్ళీ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి మీరు పంట వేసుకున్నట్లయితే ఫస్ట్ సాయిలో దున్నకుండా, అంటే ప్లవ్, రోటావేటర్ ఏం చేయకుండా 50,000 ఖర్చు తగ్గించుకోవచ్చు, రెండో పంట తీయచ్చు. మంచి బలమైన భూములు అయితే మూడో పంట తీయచ్చు. మీరు మొత్తం ఈ పంట తీసేసి ఈ పాత అన్ని ఈ తీగలు అవన్నీ మొత్తం క్లీన్ చేయండి, గడ్డి మందు కొట్టండి. కొట్టిన తర్వాత వీలైతే ఒక స్ప్రే, ఈ బావెస్టిన్ కానీ, సాఫ్ కానీ, M40 ఇటువంటి ఫంగిసైడ్ను కూడా మొత్తం మీరు ఆ జాలి కానీ మొత్తం కవర్ పైన ఒకసారి మన పంపుతోని స్ప్రే చేసుకోండి. ఏదన్నా మనకు ఫంగల్ డిసీజ్ సంబంధించిన ఏమైనా ఉంటే మీకు అవి మొత్తం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఫంగిసైడ్ మొత్తం కలిసేటట్టు స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకుంటే వాటి యొక్క ఏవైనా ఆనవాళ్ళు ఉంటే పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా మీరు ఈ విధంగా ఒక్కసారి సాయిల్ను మనం ల్యాండ్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచి భూములు అయితే, బలమైన అయితే 3 పంట, లేదు మామూలు భూములు అయితే 2 పంటలు, లేదు మీకు అవకాశం ఉంది, మీకు ఇబ్బంది లేదు అంటే 2 పంటలే వేసుకోండి. తర్వాత దున్ని మళ్ళీ కొత్తగా పంట వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక్కసారి దున్న దాని నుండి 2 పంటలు మనం అవలీల
ఖాళీలుగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు చాలామంది అడుగుతుంటారు రైతులు కూడా, బెడ్ పైన ఏం వేసుకోవాలి, ఫస్ట్ సాయిల్ ఏం వేసుకోవాలి, మళ్ళీ పంట వేసుకోవచ్చు అని వారికి ఈ సమాధానము ఈ వీడియో. సో వాళ్ళకు ఒకరిద్దరికి చెప్పడం వల్ల, వారికే ఈ వీడియో చేయడం వల్ల చాలామంది రైతులకు, కొత్త వాళ్ళకు, తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని కంపల్సరీ కామెంట్లో అడగండి. కింద మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, లైక్, షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్ షేర్లలో. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.